ప్రార్థనలు దినాన కలుసుకు తన కృపను కూడా ఇచ్చాడు. మరి తిరిగి ప్రభువును పాటల ద్వారా మనం ఆరాధిస్తూ మనం పరీక్షించుకున్నట్టు తద్వారా తిరిగి మన ప్రభును మనం ఆరాధించినట్టుగా మనం పరిశుద్ధమైన బైబిల్లో యోహాను సువార్త అధ్యాయము 20 కలిసి మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4 మనం చదువుకునే ఎఫెసీ రాసిన పత్రిక మనమందరం కలిసి చదువు. మన అపరాధముల చేత చచ్చిన వారు చూపిన తన కూడా బ్రతికి కృప తన అనుభవం కూడా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించినట్లు గణపరచాలు అనేక సంగతులు కూడా దేవుని వాక్యం రాయబడి. అయితే ఈ ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి ప్రజలైన వారు కూడా ఆత్మీయంగా వారు బలపరచబడడానికి కొరకై వారికి హెచ్చరిక ఇస్తున్నాడు. అయితే హెచ్చరిక కాదు, ఇక్కడ మనం ఆరాధించడానికి కొరకై దేవుడు మన కొరకై పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరచబడి మాటలను బట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. అందుకని పాట పాడుతూ వచ్చాం, ప్రభుని స్మరించు ఓ నా మనసు, ఓ మనస కదా దేవుడైనాడు. ఎందుకంటే సృష్టికర్త దేవుడయ్యండి. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి కొరకై ఆ పరలోక సింహాసనం విడిచి భూమి దిగి శరీరధారిగా వచ్చిన వాడు ఉన్నాడు. అంటే తన చేస్తున్నాడు, ఇక్కడ కనపరుస్తున్నాడు, చూస్తున్నాం. అందుకనే పౌలు కూడా ఎఫెసీ సంఘంలో ఆ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు? మొదటి వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా అంటే బ్రతికించెను. అంటే క్రీస్తు కూడా బ్రతికించెను అంటే మనము చచ్చిన వారము, వాక్య ప్రకారముగా మనం అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారము. అయితే ఇక్కడ 4-5 వచనం మనం చూస్తూ వచ్చాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత అంట. ఎటువంటి ప్రేమ అంట? మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనను బ్రతికించను. అంటే ఇప్పుడు తన ప్రేమలో ఈ మహాప్రేమ, అందుకనే దేవుని వాక్యములో కీర్తనకాడు అంటాడు 103వ కీర్తన 10వ వచనంలో కూడా అక్కడ ఏమన్నాడు? చదవమ్మ త్వరగా మాట. 10వ వచనం అనుకుంటా. మన అపరాధములను బట్టి కాబట్టి ఇక్కడ దేని వాక్యాన్ని బట్టి చూస్తే మన బట్టి మన దోషను బట్టి దేవుడు మన మీద మరి శిక్ష అనేది విధించ. అయితే తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన పాపములు కూడా అంత దూరపరిచినటువంటి దేవుడు. తూర్పు పడమలు కలవలేము. అంటే అదే రీతికి తన మహాప్రేమ, ఏ ప్రేమ అంటే ఇది? తన మహాప్రేమ. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకని ద్వితీయోపదేశకాండంలో ఒక మాట దేవుడు సెలవిచ్చాడు. ఏమన్నాడు అక్కడ? 7వ అధ్యాయము 7వ వచనం ఒకరు గట్టిగా చదివితే అర్థమవుతుంది. మీరు సర్వజనముల కంటే కాబట్టి సమస్త జనముల కంటే మీరు లెక్కకు, అంటే మీరు విస్తార జనమని లేదా మనం మంచివారమని దేవుడు మనల్ని ప్రేమించలేదు.
దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే మనము లెక్కకు మనం ఎటువంటి వారం అంట? తక్కువ వారం. అంటే తక్కువ వారం అంటే ఎన్నిక లేని వారం. ఏదో మనం గొప్పవారమని, లేదా మనము జ్ఞానవంతులమని, లేదా మనం తెలివిగల వారమని దేవుడు మనల్ని ప్రేమించలేదు. లెక్కకు మీరు తక్కువ వారు. అంటే దేవుడు ఎటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నేను నన్ను ప్రేమించాడని మనం కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. తన మహాప్రేమ. అందుకని అంటాడు యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో అంటే దానికి హద్దు లేదు. ఎంతో ప్రేమ, మహాప్రేమ. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపం అంటే మనం చచ్చిన వారము అని జ్ఞాపం చేసుకోవాలి. ఎప్పుడు చచ్చిన వారము? ఎప్పుడు చనిపోయినాం మనము? ఏ స్థితిలో చనిపోయినాం మనము? ఆదికాండం 3:17 ఏం రాయబడింది? ఆదికాండం 3:17 19 వచ్చినప్పుడు కాబట్టి ఇక్కడ నీ నిమిత్తం నేల ఏమైంది? శపించబడినది, తిరిగి నేలకు చేరు వరకు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా తను ఏమైనాడు? ఇక్కడ మరణం తెచ్చుకున్నాడు. నువ్వు మన్నే గనక తిరిగి నువ్వు మన్నైపోదువు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన విధానాన్ని బట్టి ఇక్కడ ఏమైపోయినాడు? ఆదాము మరణమును తెచ్చుకున్నవాడిగా ఉన్నాడు. మరణమును తానే కొని తెచ్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు స్పష్టంగా ఇక్కడ తెలియపరిచిన మాటలు మనం చూడవచ్చు. ఎప్పుడైతే దేవుడు ఆదామును మంటిలోండి నిర్మించి నాసికారంధ్రం నుండి తన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మగా చేపడుతూ వచ్చాడు. అయితే సాటి అయిన సహాయం అనేది ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? మట్టిలోని తీసుకున్నాడా? కానీ ప్రక్కటి ఎముక తీసుకున్నాడు. కాబట్టి ఈ ప్రక్కటి ఎముక సాటి అయిన సహాయముగా వారిద్దరును నరులని పేరు పెట్టాడు. అయితే దేవుడు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు మరి ఆదాము ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ మరి తింటూ వచ్చాడు. ఎవరిని బట్టి? సరే, బలహీనత. అయితే ఇక్కడ మానవుడు ప్రారంభంలోనే ఇక్కడ వాక్య ప్రకారంగా చనిపోయిన వాడిగా ఉన్నాడు. అందుకే 17 వచనం చదువుతూ వచ్చాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట నెరవేర్చవన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 1 యోహాను పత్రికలో కూడా మనం 3వ అధ్యాయంలో 4వ వచనములో ఆజ్ఞాతిక్రమము, పాపము, ఏమైనా పాపమును మనది శాపము. అంటే రోమపత్రిక 6:3 ప్రకారం పాపంలో జీతము మరణం. అంటే ఆజ్ఞాతిక్రమము పాపము. పాపం అనగా మరణమే. మరి ఇటువంటి స్థితిలో నుండి మానవుడును దేవుని విడిపించడానికి కొరకై ఇప్పుడు దేవుడు కూడా తన ఉద్దేశాలు, తన తలంపులను మార్చుకున్నవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం విషయాలు గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆయన తన మహాప్రేమ చేత చనిపోయినటువంటి మరణాలను ఏం చేశారంటే క్రీస్తు కూడా బ్రతికించను. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో
ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ మనము మృతులలో నుండి పొందాను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అంటే మనము కూడా మృతుల 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 పునరుత్థానం అంటే మృతుల లోకములకు వెళ్ళిన వారము, లేదా మనం చచ్చిన వారము. మరి చచ్చినటువంటి వారిని ఎవరు బ్రతికిస్తారు కదా? అనగా చనిపోయిన వారికి జీవం ఇచ్చేవారు ఎవరు? మనం లేఖనాలు మనం అనేక సంగతులు చూస్తే కూడా ఎండిపోయిన ఎముకలను కూడా దేవుడు మహాసైన్యముగా చేసి జీవం ఇచ్చినటువంటి వాడని యేసుకేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ దేవుడు సమస్తమును చేయగలవాడు. అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చేయగలవాడు. అంటే ఇక్కడ అబ్రహాము కూడా శోధించబడినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఆయన కూడా విశ్వాసం నుండి ఇస్సాకుని ఏం చేశాడంట? బలిగా అర్పించను. ఎట్లా అర్పించాడు బలిగా? ఆది కాండంలో మనం వస్తే 22వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం అక్కడ చూసుకుందాం. చూడండి, ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండం 22వ అధ్యాయము. ఆది కాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో మొదటి వచనము 22వ అధ్యాయము మొదటి 2 వచనం అందరు కలిసి చదువుదాం. ఇది అందరు కలిసి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రవ్వా అనేను. అప్పుడు నీకు ఒక్కడే ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని పోయి మోయా దేశంలో చాలు. కాబట్టి ఇక్కడ మన విషయాలు గమనిస్తున్నాము. అప్పుడు ఆయన 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని పోయి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని మీద. అంటే ఇక్కడ దహన బలిగా అర్పించమంటున్నాడంటే ఎవరితో అంటున్నారు? ఇక్కడ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. ఇక్కడ అబ్రహాముతో ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును ఏం చేయాలంటే ఇక్కడ నాకు బలిగా అర్పించాలి, దహన బలిగా అర్పించాలి. అంటే నీవు ప్రేమిస్తున్న దేవుడు అబ్రహాం ప్రేమించాడు. మొట్టమొదటిగా అబ్రహామును ప్రేమించినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి విధేయత చూపిన వాడై అనేక రకాల పరిశోధనలు గుండా వెళ్తూ వచ్చాడు. అయితే చివరికి వచ్చే తలికి ఇక్కడ అబ్రహామును కూడా పరీక్షిస్తున్నాడు. నీవు ప్రేమించి ఇస్సాకు అంటున్నాడు. అంటే ఎక్కువగా తన కుమారుని ప్రేమిస్తున్నా అబ్రహాముతో అంటున్నాడు, నీవు ప్రేమిస్తున్నా నీ కుమారుడికి ఇస్సాకును ఏం చేయాలంట? దహన బలిగా అర్పించమంటున్నాడు. అంటే ఇక్కడ 9వ వచనం వచ్చే తలికే మనం ఇక్కడ కూడా చదువుదాం, మనకి అందరూ చదువుదాం. అలాగున వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠల కట్టెల మీద. అంటే ఇక్కడ అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇస్సాకునా దేవుని ప్రేమిస్తున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుడేమన్నాడు? నువ్వు ప్రేమిస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎవరు ప్రేమిస్తున్నారు? ఇక్కడ అబ్రహాము దేవుని ప్రేమిస్తున్న రుజువు చేసుకుంటున్నాడు ఇక్కడ. అంటే అప్పటి వరకు దేవుడు అబ్రహాము తన కుమారుని ప్రేమిస్తున్నాడని, నాకంటే కుమారుని ప్రేమిస్తున్నావని, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును నాకు నేను చూపించే పర్వతం బలి అర్పించమన్నాడు, దహన బలి. అయితే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు, బయలుదేరి ఇక్కడ బలిపీఠం కట్టుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బలిపీఠం కట్టడమే కాకుండా తన కుమారుని ఏం చేశాడు? ఇక్కడ బంధించి ఆ బలిపీఠం మీద కట్టెల మీద ఉంచాను. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రభువా నీకంటే ఎక్కువ నా కుమారుని నేను ప్రేమించడం లేదు,
నేను నిన్ను ప్రేమిస్తున్నానని తను తాను రుజువు చేసుకున్నాడు. అంటే ఆ కుమారుని ఏ రీతిగా ప్రేమించాడో మనకు వాక్యములో మనం చూడవచ్చు. కానీ ఇక్కడ తన కుమారుని కంటే ఎక్కువగా ఇక్కడ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. దేవుణ్ణి ప్రేమించకపోతే, అబ్రాహాము దేవుణ్ణి ప్రేమించకపోతే తన కుమారుని బలిగా అర్పించడానికి ఏమాత్రం ఇష్టపడాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి, దేవుని ప్రేమను గుర్తించాం కాబట్టి మనము దేవునింటికి రాగలిగాం. ఎందుకు రాగలిగాము? దేవుణ్ణి ఆరాధించడానికి రాగలిగాం. దేవుడు ఏమైనాడని మనం తెలుసుకోగలిగాం. అంటే ఆయన నా నిర్మాణకుడని మనం తెలుసుకోగలిగాం. లేకపోతే నా విమోచకుడని మనం తెలుసుకోగలిగాం. లేకపోతే నా పాపముల నుండి నన్ను పవిత్రునిగా చేసిన వాడిని మనం చెప్పగలం. అంటే ఇక్కడ దేవుని మనము ప్రేమిస్తున్నాము అంటే, ఇప్పుడు అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తన పిలుపును బట్టి 75 సంవత్సరాల వయసులో దేవునికి లోబడ్డాడు. తను తాను అప్పగించుకున్నాడు. అనేకుల పరిస్థితులను వెళ్ళాడు. సంతానం కొరకు ఎదురు చూచాడు. ఆ వాగ్దాన ఫలములు నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాల తర్వాత కొంత కాలానికి దేవుడు ఇప్పుడు అబ్రాహామును శోధిస్తున్నాడు లేదా పరిశోధిస్తున్నాడు. అందుకనే విశ్వాసమును బట్టి అబ్రాహాము తన కుమారుని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ బలిగా ఇస్తున్నాడు. అంటే అబ్రాహాము తెలుసుకునే విషయం ఏంటంటే, దేవునిలో ప్రభువా, భూమి మీద నన్ను రక్షించుకున్నావు, నా జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే నేను ఏ ప్రాంతంలో ఉన్నవాణ్ణి కదా, అన్యుల దేశంలో ఉన్నవాణ్ణి, మరి తన తండ్రి తేరావుతో నడిపించబడిన వాణ్ణి. అయితే అటువంటి నన్ను ఆ భయంకరటువంటి ప్రదేశంలో నుండి, ఆ దెయ్యములకు నివాస స్థలమైనటువంటి ఆ ప్రదేశంలో నుండి, లేదా ఆ శరీరానుసార మనుషుల్లో నుండి నన్ను ప్రత్యేకించుకుని నన్ను ఇంతటి వాడిగా చేశావు. నువ్వు వాగ్దానం చేసినప్పుడు దేవా 70 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాల్లో కుమారుని ఇచ్చావంటే ప్రేమిస్తున్నాడంటే రుజువేంటి? కుమారుని కూడా మరి శ్రమలు కూడా నడిపించాడు. తన కుమారుని కూడా ఎట్లా నడిపించినాడు? ఇక్కడ శ్రమలు కూడా నడిపించాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం చూడండి, 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతు కట్టి తన పని ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. అంటే ఇక్కడ తెల్లవారినప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం అబ్రహాం తూచా తప్పకుండా ఇస్సాకును తీసుకొని తెల్లవారినప్పుడు లేచి కట్టెలు చీల్చి తన పసతో ఆ కట్టెలను తన కుమారుని మీద మోపి, అనగా ఆ కుమారుని మీద మోపిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది ఇక్కడ కదా? నిజంగా ఆ 3 దినములు కాదు, అక్కడ 3వ నాడు 4వ వచనంలో ఇక్కడ ఏమైంది? 3వ నాడు అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు తనతో చెప్పిన చోటునకు, దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళానంటే అర్థం ఏంటి? ఇక్కడ విధేయత. ఏమంటారు దీన్ని? విధేయత చూపాడు దేవునికి, లోబడ్డాడు. అసలు సామాన్యమైన పనే బలి. అది ఏ బలి? దహన బలి. ఆ ఆస్తికంత వారసుడు, ఏకైక కుమారుడు. ఆ కుమారుని ఏమాత్రము ప్రేమించలేదు, కానీ దేవుని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనకి ఇక్కడ రుజువు చేసుకుంటున్నాడు అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినట్టుగా రుజువు చేస్తూ ఆ కుమారుని మీద కట్టెలు మోపి కదా, కట్టెలు మోపి. అంటే ఈ కట్టెలు మోపడము అనేది మనం ఇక్కడ చూస్తూ ఏం జరిగింది? 4వ వచనంలో 3వ నాడు
అబ్రహాము కన్నులెత్తి దూరం ఆ చోటు 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదలతో ఇక్కడనే ఉండుడి, నేను చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదాము అని చెప్పి 6వ వచనం అందరూ చూద్దాం. దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని వారిద్దరు కూడి వెళ్ళుచుండగా అంటే ఈ కట్టెలు చీల్చింది అబ్రహాం, కట్టెలు పెట్టింది ఎవరి మీద? ఇస్సాకు మీద. చీల్చింది తండ్రి, మోసింది కుమారుడు. అయితే ఇప్పుడు అబ్రహాము దేవునికి విధేయత చూపాడు, తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా తన తండ్రికి విధేయత చూపాడు. అంటే విధేయత చూపుడు ద్వారా ఇస్సాకు ఆ కట్టెలను మోసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తూ వచ్చాడు. ఎప్పుడు? 3వ దినమున కట్టెలు మోసుకొని ఏ రీతిగా తండ్రి యొక్క చిత్తము నెరవేరుస్తూ వెళ్తున్నప్పుడు తండ్రి కుమారుల యొక్క సంభాషణ మనం ఇక్కడ చూస్తే ఏమన్నాడు? ఇక్కడ తన తండ్రితో కుమారుడు కదా, వారిద్దరు కూడి వెళ్ళుచుండగా 7వ వచనములో చదవండి ఒకరు. కాబట్టి ఇక్కడ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగినట్టుగా మనం చూస్తున్నప్పుడు తండ్రి యొక్క హృదయం చలించిపోయినట్టుగా మనం చూడవచ్చు. అరే ఏం నా కుమారుడు ఇంత ప్రశ్న వేసినాడు, నిప్పులున్నాయి, కత్తి ఉంది, అయితే ఇప్పుడు ఏం కావాలా? దహన బలికి గొర్రె పిల్ల ఏది అన్నప్పుడు నిజంగా తన తండ్రి హృదయము చలించిపోయింది. హృదయములు ఎంత వేదన పడింటాడో మనకు తెలియదు, కానీ ఆ బాధ, ఆ వేదన అబ్రహాముకు మాత్రమే తెలుసు, తన హృదయమును తెలుసు. దేవుడు కూడా అబ్రహాము హృదయమును పరిశోధించినప్పుడు దేవుని ఎట్లా ప్రేమించేవాడుగా ఉన్నాడో, తన కుమారుణ్ణి ఏ రీతిగా బలిగా అర్పించడానికి కొరకై విధేయత చూపిన వాడిగా ఉన్నాడో మనం ఇక్కడ లేఖనాలు మనం చూడవచ్చు. అంటే మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రాహామును ప్రేమించడమే కాదు, అబ్రాహాము కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చూడు అని చెప్పి రుజువుపరుచుకున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కట్టెలు పేర్చాడు అంటే ఎంత సాహసం కలిగిన వాడే ఉండాలి, ఎంత సమర్పణ కలిగిన వాడు. ఇది అబ్రాహాము యొక్క బలిపీఠం, 4వ బలిపీఠం. ఇది శ్రమలతో కూడిన బలిపీఠం, సమర్పణతో కూడిన బలిపీఠం, తన కుమారుని వధించేటువంటి బలిపీఠం, నిజంగా ఎంతో క్రయంతో చెల్లించినటువంటి బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఇప్పుడు తన ప్రేమను కనపరిచాడు. ఎవరు కనపరిచారు ప్రేమను? ఇక్కడ అబ్రాహాము తెలియపరుచుకున్నాడు, తన ప్రేమను కనపరిచాడు. దేవుని దగ్గర చూడు ప్రభువా, నీకు విధేయత చూపుతున్నాను, నీ మాటకు లోబడుతున్నాను, ఇదిగో నా కుమారుని నీ కొరకు అర్పించడానికి బలిపీఠము కూడా కట్టినవాడిగా. అంటే విశ్వాసమును బట్టి అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును మృతుల సైతము లేపగల శక్తి గలవాడెందరూ గుర్తించి తన కుమారుని దేవునికి ఇవ్వడానికి ఏమాత్రము వెనుదీనవాడిగా ఉంటొచ్చాడు. అయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునే స్థితిలోకి ముడిపోయాడు. అయితే నా దేవుడు శక్తిమంతుడు, వాగ్దానం చేశాడు, నాతో మాట్లాడాడు, ఇదిగో నీ కుమారుని ఇస్తా, అతడు నీ ఆస్తికి వారసుడే చేయబడతాడు, వాగ్దాన పుత్రుడు అన్నాడు. అతని గర్భంలో నుండి అనేకులు వస్తారు, తమని కాదని వాటిని స్వాధీనపరుచుకుంటారు. అక్కడి నుండి తిరిగి నేను వారిని గొప్ప సైన్యంతో బయట తీసుకొస్తానని చెప్పి ప్రమాణం చేసినప్పుడు అబ్రాహాము విన్నాడు ఆ మాటలు. కాబట్టి నా దేవుడు అబద్ధికుడు కాడు, నా దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, సత్యవంతుడు. బలి అడిగాడంటే నన్ను పరీక్షిస్తున్నాడు, తీసుకో. అందుకనే
కుమారుని ఎంతగా ప్రేమించాడంటే అబ్రహాం 100 సంవత్సరాలు ఇచ్చిన కుమారుని అంతగా ప్రేమించినప్పుడు ఆ కుమారుని విషయంలో ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను దేవుడు చూశాడు. కానీ అందుకని అబ్రహామా, నువ్వు ప్రేమిస్తున్నా ఇస్సాకును నాకు బలిగా అర్పించు. ఓకే ప్రభువా, రైట్, తీసుకుని పోయాడు. తన కుమారుని బలి అర్పించే విషయంలో తన ప్రేమను కనపరిచాడు. అంటే ఈనాడు ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము తన కుమారుని బలిగా ఇచ్చేశాడంటే దేవుని ప్రేమించినట్టుగా. అయితే అబ్రహామును దేవుడు ప్రేమించాడు. అబ్రహాము కుమారుడు వధించే విషయంలో తన ప్రేమ రుజువుపరుచుకున్నాడు. అందుకని ఇక్కడ దేవుని ప్రేమ ఎటువంటిదో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నీ విషయం నా విషయంలో కూడా మనము కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినం. అంటే ఇప్పుడు అటువంటి మనలను దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ఏం చేశాడు ఇక్కడ ప్రేమించి, అంటే అబ్రహాము ప్రేమించిన విధానము, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించిన విధానము, ఆయన కూడా మనలను ప్రేమించి మనము కూడా దేవుని రాజ్యములో ఆయనతో పాటు ఉండాలని, అనగా ఈ భూసమైన మరణము నుండి మనల్ని విడిపించి పరసమైనటువంటి వారిగా మనల్ని చేయడానికి కొరకై, లేదా మన పాపముల కొరకు ప్రాయశ్చితం కలిగి ఉండడానికి కొరకై దేవాది దేవుడు యేసు ప్రభువు వారు ఎట్లా వచ్చాడంట? రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? 8:4 రోమాపత్రిక. కాబట్టి ఇక్కడ పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం మందు ఏమైందంటే ఇక్కడ పాపమునకు శిక్ష విధించి, అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోనికి ఏ రీతిగా వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ పాప శరీరాకారముతో. ఎందుకు పాప శరీరాకారంతో రావాలి ఆయన కదా? ఇప్పుడు ఎందుకు పాప శరీరాకారంతో రావాలి అంటే, ఎందుకంటే పాపమునకు పరిహారం కావాలంటే రక్తం చిందించాలని మనం అంటాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 15:50లో అక్కడ ఏమని రాయబడింది? రక్తమాంసములు, చదవండి. చాలు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. కాబట్టి మనము మనిషిగా మనము అదే రీతిగా మనము చనిపోతే ఈ శరీరం రక్తమాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేదు. కాబట్టి ఆయన రక్తమాంసములలో పాలువాడు కావాలి. ఇప్పుడు అంటే రక్తమాంసములలో పాలువాడిగా చేయబడినప్పుడు ఆయన అనగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము, లేదా ఆయన అంటే యేసు ప్రభు, యేసు రక్తం ప్రతి పాపము నుండి, అంటే ఎందుకు పవిత్ర చేయాలా పాపం నుండి అంటే మనం పాపంలో ఉన్నాం కాబట్టి మన పాపం నుండి మనం విమోచించబడడానికి కొరకై శిలువ రక్తం ఎంతైనా అవసరం, రక్తం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే రక్తము చిందించబడకుండా మనకు పాపమునకు పరిహారం లేదు. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని శరీరకంగా లోకంలోకి పంపాడు. అంటే తండ్రి కుమారుని ప్రేమించాడు. గమనించాలి, ఇక్కడ తండ్రి కుమారుని ప్రేమించాడు. అయితే ప్రేమించినప్పటికీ ఇప్పుడు ఆ కుమారుని యొక్క మరణం ద్వారా అనేకులు కూడా పాపములోని విమోచించబడడానికి కొరకై ఆ కుమారుని రక్తమాంసములు కలిగినవానిగా శరీరకంగా లోకంలోని పంపినప్పుడు ఆ కుమారుడు కూడా రక్తం చిందించినప్పుడు పాపమునకు ఏముంటుంది? ఇక్కడ పరిహారం ఉంటుంది. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమకు బదులుగా నీవు నేను నశించుట ఇష్టం లేక తన ప్రేమను కనపరిచి ఈ లోకంలో తన కుమారుని పంపాడు. ఎట్లా పంపాడు? ఇప్పుడు చూస్తూ వచ్చాము. ఎట్లా పంపించాడంట? పాప శరీరాకారముగా. అంటే పాప శరీరాకారంగా కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుడు ఈ లోకములో
ఆ పరిస్థితిని బట్టి చూస్తే ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం ఇప్పుడు ఆయన శిలువను మోసిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే పాపమునకు పరిహారం కావాలంటే ఆయన మరణం గుండా వెళ్ళాలి, ఆయన మరణ మార్గం గుండా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మరణ మార్గం కూడా వెళ్ళినప్పుడే మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం కలగాలంటే ఆయన కూడా రక్తమాంసంలో ధరించుకొని ఆ రక్తమాంసం కలిగిన వాడే ఉండి ఆయన గాయపరచబడాలి. అందుకనే మనం దేవుని వాక్యంలో మనం పదే పదే చూస్తాం, ఆయన మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి. అంటే మన అతిక్రమ క్రియలు బట్టి, మనము చేసిన బట్టి అతిక్రమ క్రియలను బట్టి, అంటే ఆయన గాయము అనేది ఏం చేస్తుంది? ఇక్కడ రక్తము కార్చబడుతుంది. గాయములు ఏమొస్తుంది? ఒక వ్యక్తికి ఒక బ్లేడ్ తీసుకుంటూ కోసినారంటే, లేదా ఏమైనా కొద్దిగా కత్తిగానే ఏదైనా చేయి మీద పడిందంటే గాయమైనప్పుడు వెంటనే వస్తుంది రక్తం వస్తుంది. అంటే గాయముకు, ఆ గాయానికి బదులుగా రక్తము. ఈ రక్తము అంటే గాయము అనేది మన కొరకేది. ఆయన ఏం నేరం చేయలేదు, ఆయన తప్పు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన గాయపరచబడిన వాడై ఆ గాయములో రక్తము చిందించడం ద్వారా ఆ రక్తము, అందుకనే మనం దేవుని ప్రేమించితమని కాదు అంటాడు యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4:10 ఏమంటాడు? ఇక్కడ చదవండి ఒక మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4. కాబట్టి ఇందులో ప్రేమ ఉన్నది. అంటే ఎక్కడుంది ఆ ప్రేమ? రోమాపత్రిక 8:32 రాయబడింది, స్పష్టంగా అంటాడు. రాయబడి చదవండి కూడా, రోమా 8:32. కాబట్టి ఇక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, అంటే ఇప్పుడు ఆ కుమారుని నల్లగొట్టడకు యెహోవాకు ఇష్టమైంది. అంటే ఇప్పుడు ఇస్సాకును ఆ మోరియా ప్రదేశంలోని పర్వతం మీద తీసుకుని వెళ్తున్నప్పుడు, కట్టెలు మోయినప్పుడు కూడా ఎవరికి ఇష్టం కలిగింది? తండ్రికి ఇష్టం కలిగింది. అబ్రహాం ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే బలిపీఠంను కట్టి ఇస్సాకును బంధించి బలిపీఠం పెట్టినప్పుడు, ఆ ఖడ్గం ఎత్తినప్పుడు ఎవరు తృప్తి పొందారు? ఇక్కడ ఎవరు తృప్తి పొందారు? దేవుడు తృప్తి పొందాడు. అబ్రహాంకి ఏం తృప్తి లేదు అక్కడ. అబ్రహాం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, దేవుని ప్రేమను కనపరిచాడు. ప్రభా, ఇదిగో నా కుమారుని నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఖడ్గం ఎత్తాడు. తండ్రి సంతోషించాడు, దేవుడైన తండ్రి సంతోషించాడు. అయితే ఎక్కడ కూడా ఆ కుమారుని మనకు అప్పగించడం ద్వారా, ఆ కుమారుని నలగొట్టబడినప్పుడు దేవుడు తృప్తి చెందుతూ వచ్చాడు. కుమారుని ద్వారా లోకములో ఉన్నటువంటి తన ప్రజలైన వారిని విమోచించడానికి కొరకై ఆయన తన కుమారుని భూమి మీద నలగొట్టడకు యెహోవాకి ఇష్టమాయను. అందుకనే మనము దేవుని ప్రేమించితమని కాదు ఇక్కడ కూర్చొని. ఇప్పుడు ఇది మనం ఆయన ప్రేమను తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇంతటితో సరిపోలేదు. మనం చనిపోయేంతవరకు వింటాల్సిందే. వాక్యం నూతనంగా దేవుడు ఇస్తూనే ఉంటాడు, వింటూ ఉండాల్సిందే. మన ప్రభుని మనము ఆరాధిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో. అందుకనే ఇప్పుడు ఆ ఎంతో ప్రేమ కంటే తన మహాప్రేమ, ఎంతో ప్రేమ కంటే తన మహాప్రేమ, ఏమయ్యే మహాప్రేమ కదా. ఎఫెసీ రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఇక్కడ మనిషిని పోలికగా పుట్టి, అంటే ఇక్కడ మనిషిని పోలికగా రావాల్సిన వాడైనాడు, శరీరంగా వచ్చాడు, తనతో తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత. అంటే దీని తర్వాత జరిగిన విషయం ఏంటి? ఎఫెసీ రాసిన పత్రికలో ఇక్కడే మనకు జవాబు ఉంటుంది. 1వ అధ్యాయము
7వ వచనం. ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ రక్తం వల్ల మనకు విమోచన అంటే ఆ కుమారుని ఇక్కడ మనకి చూస్తూ వచ్చే ఎఫెసీ పత్రికలో శిలువ మరణం పొందిన విధేయత చూపిన వాడు తను తగ్గించుకున్నాడు. ఆ శిలువ మరణం ద్వారా కార్చినటువంటి రక్తము ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ మనలను మన అపరాధములకు క్షమాపణ అనగా విమోచనము కదా. కాబట్టి ఇక్కడ ఆ రక్తం వల్ల మనకు విమోచనమే కూడా అపరాధములకు క్షమాపణ మనకు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి చూస్తే అక్కడ శిలువ మరణం పొంది తన కుమారుని మన కొరకై ఇక్కడ అప్పగించబడుతూ వచ్చాడు. అక్కడ మనం అబ్రహాం విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడు తన కుమారుని అప్పగించినప్పుడు మృతుల సైతము లేపగల శక్తిమంతుడని అబ్రహాము గుర్తించి తన కుమారుని బలిగా అప్పగించాడు. అయితే ఎక్కడ కూడా తండ్రిని దేవుడు తన కుమారుని మరణమునకు అప్పగించడం ద్వారా ఆయన తిరిగి లేచుట. అందుకని అక్కడ 3వ దినమున మనం చూస్తాం. ఎక్కడ? ఆది కాండంలో 3వ దినమున కన్నులెత్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి పొంది మొదటి కొరింథీ పత్రిక 15:3లో పౌలు అంటాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏదనగా కాబట్టి లేఖన ప్రకారం 3వ దినం లేచిన ప్రభు అంటే పునరుత్థానం యొక్క శిలువ గురించి వార్త అక్కడ మనం చూడవచ్చు. 3వ దినమున అనగా ఈ 3వ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా ఇక్కడ పునరుత్థానుడై తిరిగి అంటే తిరిగి లేచిన ద్వారా ఏం జరిగింది? ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడ్డాయి. ఆయన శక్తిమంతుడిని రుజువుపరుచుకున్నాడు. అంటే ఎవరి కొరకు మృతి పొందాడు? దేని కొరకు మృతి పొందాడు? నా కొరకు మృతి పొందాడు. నా పాపముల నిమిత్తమై ఆయన శిలువ మీదికి వెళ్ళాడు, రక్తం కార్చాడు, నన్ను ప్రేమించాడు, నా ఎడల ప్రేమ కనపరిచాడు, అనగా నీ ఎడల ప్రేమ కనపరిచాడు. ఆయన ప్రేమ ఏంటో నీకు రుజువుపరుస్తూ వచ్చాడు. ఒకవేళ ఆయన తన మహాప్రేమను చూపకపోతే, నీ ఎడల నా ఎడల తన ప్రేమను కనపరచకపోతే నీవు నేను మృతుల లోకంలోనికి వెళ్ళవలసిన వారమే ఉన్నాం. లేకపోతే అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమే. అటువంటి మనలను ఆయన ప్రేమించి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన మనలను ఎఫెసీయుల 5వ అధ్యాయము మొదటి వచన ప్రకారము చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని పరిమళమస్తుగా చేయడానికి కొరకై తను తాను అప్పగించుకున్నాడు. అనగా ఆయన అప్పగించుకునే దాన్ని బట్టి, ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి మనల్ని ఏం చేశాడంటే ఇక్కడ పరిమళ వాసనగా. అంటే ఒకప్పుడు మనము అపరాధము చేతను పాపము చేతను అంటే చచ్చిన వారి యొద్ద ఏముంది? దుర్వాసన ఉంది. కాబట్టి ఈ దుర్వాసన నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు పరిమళ వాసన చేయడానికి కొరకు ఆయన అర్పణగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి మనము అపరాధులమని, మనం విసిరాలి గాలివలి ఉన్నామని, లేదా నీటి మీద బుడగలాంటి వారమని, నీడలాంటి వారమని, ఆవిరిలాంటి వారని దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఇక్కడ ఏం చేశాడమ్మా? ఏం గట్టి చెప్పలే, ధైర్యం లేదా? దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇక్కడ ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? తన మహాప్రేమను కదా. ఏమయ్యా మహాప్రేమ? తన కుమారుని ఏం చేశాడు? శిలువకు తన కుమారుని శిలువకు అప్పగించాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన విధేయత చూపుడు ద్వారా నీకు నాకు పాప క్షమాపణ ఎప్పుడు? రక్తము చిందించినప్పుడు. అందుకనే ఈ ప్రేమ ఎంతో గొప్పది. 1 యోహాను పత్రిక 3:16 ప్రకారంగా ఒక మాట చదవండి. 1 యోహాను పత్రిక 3:16 ప్రకారంగా
ఆ, ఆ, ఆ. కాబట్టి ఇక్కడ మనం ప్రేమని తెలుసుకుంటున్నాం కదా. మనం ఎవరైనా మంచిగా అన్నీ పెడితేనే ప్రేమిస్తున్నాం అనుకుంటాం. ఏం పెట్టుకోండి అట్లా పంపించినాను ఏమంటారు, ఏం ప్రేమ ఉందే, ఇంటికి పోతే టీలే బిస్కెట్ కూడా పెట్టలే, ఏం పట్టించుకోవాలి, చేసి వీళ్ళేం విశ్వాసులు అంటారు అన్నారా? ఖచ్చితంగా అనుకుంటారు. ఎవరు? అందరం అనుకుంటాం. ప్రేమే లేదన్న పోతే అసలు కనీసం నీళ్ళు తాగని కూడా లేదు. వాళ్ళు నీళ్ళు ఇచ్చినంత ఏదైనా బిస్కెట్ తీస్తే పర్వాలేదు సిస్టర్ మా నిజంగా నీకేం తెలుసు అనే కానీ పర్వాలేదప్పా అంటాం. ఎందుకు? నాకు టీ ఇచ్చింది కాబట్టి. ఇది మానవుని ప్రేమ. దేవుని ప్రేమ అగపే ప్రేమ. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఆయన నీ కొరకు నా కొరకై మృతి పొందిన వాడే సమాధి చేయబడి సమాధిని మరణమును తిరిగి గెలిచి లేచినవాడు. ఓ మరణమా, ఓ సమాధి ఎక్కడ? అన్నీ ఓడిపోయినాయి, అన్నీ ఫడాపంచలైపోయినాయి. దేవుని యొక్క శక్తిని కనపరుచుకున్నాడు. భూమి మీద పాపికి రక్షణ కలిగించాడు. ఈనాడు నీవు నేను క్రీస్తులో స్వాతంత్రులమై ఉన్నాం. అందుకనే రోమాపత్రిక 8:1 ప్రకారం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? శిక్ష లేదు. ఇప్పుడు ఆ శిక్షను సిలువలో కొట్టివేశాడు. మేకుల ద్వారా అడ్డం లేకుండా ఎత్తివేశాడు. నీకు నాకు పాపక్షమను కలిగజేశాడు. నన్ను స్వతంత్రులుగా చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుని ప్రజలం మనం. అందుకే ఆయన మనను ఇష్టపడినాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, తన రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి, ఇప్పుడు మనము కూడా నీవు నేను ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకొని ఆయన ప్రేమను ఎట్లా వర్ణించాలి, ఏ రీతిగా వర్ణించాలి, ఏ రీతి వివరించాలి? నిండార మనసుతో తనవే తీరగా హృదయమారా దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు. ఎందుకు ఆత్మశక్తితో ఆరాధించాలి? ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి. ఆయన ప్రేమ ఎటువంటిదంట? శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను విడవక నీడలా ఆ కృప ద్వారా రక్షించబడ్డాం. ఎట్లంట? మనం కృప ద్వారానే రక్షించబడ్డున్నాం. తన మహాప్రేమ మనలో కనపరిచాడు కాబట్టి కృప ద్వారానే నీవు నేను రక్షించబడ్డున్నాం. కానీ అబ్రహాం తన కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనతీక తన ప్రేమను కనపరుచుకున్నాడు. అయితే యేసుప్రభు వారు కూడా తన ప్రేమను కనపరచడానికై తన ప్రాణాన్ని ఇక్కడ ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను పరమనివాసంగా చేశాడు. ఇప్పుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు. జీవంగల దేవుని సంఘముగా ప్రజలుగా మనం చేశాడు. అయితే నీవు నేను ఇప్పుడు ఆయన్ని ఎట్లా ఆరాధించాలి? ఒకసారి జ్ఞాపం చేసుకునే ప్రేమను బట్టి నీవు నేను కూడా తను తిరిగే ప్రభును మనము అట్లా ఆరాధిస్తాం.